ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామ పట్టాభిషేక వార్తను మంథర ద్వారా విన్న కైకేయి ఆనందంతో ఆమెకు ఆభరణాన్ని బహూకరించింది. ఆమె ఇచ్చిన ఆభరణాన్ని మంథర నేలపై విసిరికొట్టింది. కోపంతో, మూర్ఖురాలా, దుఃఖించవలసిన విషయానికి సంతోషిస్తున్నావెందుకు? నీ అజ్ఞానాన్ని చూస్తుంటే నాకు నవ్వొస్తోంది. సవతి యొక్క కుమారుడు గొప్పగా ఎదగడం మృత్యువుతో సమానమైనది. దానికి ఏ ఆడది సంతోషపడదు. రాజ్యాధికారం పొందగల అర్హత రామభరతులిద్దరికీ సమానంగా ఉంది. కాబట్టి రామునికి భరతుడంటే భయం. ఆ భయంతో రాజ్యాధికారం లభించిన తరువాత రాముడు భరతునికి ఖచ్చితంగా హాని కలిగిస్తాడు. అందుకే నేను చాలా దుఃఖిస్తున్నాను. మహాధనుర్ధారి అయిన లక్ష్మణుడు ఎప్పుడూ రాముణ్ణి అనుసరిస్తాడు. శత్రుఘ్నుడు భరతుని అనుచరుడు. కాబట్టి వారిద్దరి వల్ల రామునికి భయం లేదు. రాముడు పునర్వసు నక్షత్రంలో, భరతుడు పుష్యమి నక్షత్రంలో జన్మించారు. కాబట్టి రాముని తర్వాత రాజయ్యే అర్హత భరతునికే ఉంది. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన లక్ష్మణ శత్రుఘ్నులకు రాజార్హత చాలా తక్కువ. కాబట్టి రాముని వల్ల ప్రమాదం భరతునికే. రాముడు సకల శాస్త్ర పారంగతుడు, రాజనీతి బాగా తెలిసినవాడు, సమయోచితంగా వ్యవహరిస్తాడు. కాబట్టి అతని వల్ల భరతునికి హాని కలుగుతుందన్న భయంతో వణికిపోతున్నాను. రేపు పుష్యమి నక్షత్రయుక్త శుభముహూర్తంలో కౌసల్యాపుత్రునికి రాజ్యాభిషేకం జరుగుతుంది. రాముడు యువరాజైతే రాజ్యమంతా కౌసల్య గుప్పెట్లో ఉంటుంది. రాజమాతగా ఆమెను అందరూ గౌరవిస్తారు. సవతులందరిలో ఆమెదే పైచేయిగా ఉంటుంది. నీవు కూడా దాసిలాగా ఆమెకు సేవలు చేయాలి. నీ కుమారుడు రామునికి దాసవుతాడు. రాముని అంతఃపుర స్త్రీలందరూ సంతోషంగా ఉంటారు. భరతుని అంతఃపురంలో ఉండే స్త్రీలు, నీ కోడలు అవమాన భారంతో జీవించాలి అని హద్దుమీరి మాట్లాడుతున్న మంథరను ఆపి ఆమెతో, రాముడు గురువుల దగ్గర చక్కగా శిక్షణ తీసుకున్నవాడు. తనకు చేసిన ఉపకారం చిన్నదైనా మరువడు. సత్యాన్ని మాత్రమే పలుకుతాడు. పైగా మహారాజు గారికి పెద్ద కుమారుడు. కాబట్టి అతడే రాజ్యాధికారానికి అర్హుడు. అతడు సుఖంగా రాజ్యాన్ని పాలిస్తూ తన తమ్ముళ్లను, అనుచరులను తండ్రిలాగా రక్షిస్తాడు. రాముడు కొంతకాలం పాలించిన తరువాత భరతుడు ఈ రాజ్యాన్ని పాలిస్తాడు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. ఇలాంటి శుభ సందర్భంలో నీవెందుకు దుఃఖిస్తున్నావు? రాముడు నాకు భరతుని కంటే ఎక్కువ. రాముడు కూడా తన తల్లి కంటే నన్ను ఎక్కువగా సేవిస్తాడు. రాముడు తన తమ్ముళ్ళిద్దరినీ సమానంగా చూస్తాడు. ఆ నలుగురు అన్నదమ్ముల ప్రేమ అపూర్వమైనది. కాబట్టి రాజ్యం ఎవరికి లభించినా నలుగురు సమానంగా ఆనందిస్తారు, ఒకరినొకరు ఆదరిస్తారు అని అన్నది. కైకేయి మాటలు విన్న మంథరకు దుఃఖం ఎక్కువైంది. నిట్టూర్పులు విడుస్తూ కైకేయితో, వెర్రిదానా, రామునికి పట్టాభిషేకం జరిగితే నీకన్నీ అనర్థాలే కలుగుతుంది. మూర్ఖత్వంలో నీవు దాన్ని గ్రహించలేకపోతున్నావు. కైకేయి, రాముడు రాజైతే అతని అనంతరం అతని కుమారుడు రాజవుతాడు. కాబట్టి భరతునికి కానీ అతని సంతానానికి కానీ ఎప్పటికీ రాజ్యాధికారం లభించదు. రాజకుమారులందరూ రాజులు కాలేరు. అందరినీ సింహాసనంపై కూర్చోపెట్టడం కుదరదు కదా. పెద్దవాని తరువాతి వారు ఎంతటి గుణవంతులైనా రాజ్యాధికారం మాత్రం ఎప్పటికీ పెద్ద కుమారునికే. అదే జరిగితే ఓ కైకేయి, నీ పుత్రుడు ఎప్పటికీ రాజు కాలేడు. అన్ని సుఖాలకు దూరమై జీవించాలి. నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాటల అంతరార్థాన్ని గ్రహించు. ఎలాంటి ఆటంకం లేకుండా రాముడు రాజైతే భరతుణ్ణి వేరే రాజ్యంలో లేదా పరలోకానికే పంపేస్తాడు. భరతుణ్ణి చిన్నప్పటి నుండి మేనమామ ఇంట్లో ఎక్కువగా ఉంచావు. శత్రుఘ్నుడు భరతుని వెంట అక్కడే ఉన్నాడు. కాబట్టి రామునికి భరతునిపై ఎలాంటి ఆదరాభిమానాలు లేదు. రామలక్ష్మణులు సాన్నిహిత్యంతో ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారు. కాబట్టి రాముడు లక్ష్మణునికి ఎలాంటి అపకారం చేయడు. కానీ భరతునికి ప్రమాదం తప్పదు. భరతుడు కేకేయ దేశం నుండి అడవులకు వెళ్లడమే గతి. సవతి కుమారుడు రాజుగా ఉన్న రాజ్యంలో నీ కుమారుడు ధైర్యంగా, సంతోషంగా జీవించలేడు. బలిష్టమైన సింహాన్ని చూసి ఏనుగులు పారిపోయిన విధంగా నీవు, నీ కుమారుడు రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోవాల్సిందే. రాజుగారికి ప్రియమైన దానివని నీ సవతిని ఎన్నోసార్లు చిన్నచూపు చూశావు. ఇప్పుడు ఆమె ఆ పగ తీర్చుకొనే తీరుతుంది. రాముడు రాజైతే నీవు, భరతుడు అధోగతి పాలవుతారు. కాబట్టి భరతుడు రాజై నీ శత్రువు కుమారుడు అడవుల పాలు అయ్యేట్లు చేయి అని అన్నది. వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని అయోధ్యకాండలోని 8వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణంలోని తదుపరి విషయాలను తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.